నమస్తే, నేను మారుతీరామ్. ఎంఆర్జీ న్యూస్ కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హైదరాబాద్లో సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం. ఛాంపియన్ గా నిలిచేందుకు సిద్ధమైన హర్యానా బుల్. ఆసక్తికర సంఘటనకు వేదికైన గాంధీ భవన్. జగ్గారెడ్డి మీసం మెలేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ను ప్రారంభించిన మంత్రి విడుదల రజని. కొత్త ఆసుపత్రితో 2000కు పైగా వ్యాధులకు వైద్యం. చివరకు అమరావతి నిలుస్తుంది, గెలుస్తుందన్న చంద్రబాబు. తుగ్లక్ ఆలోచనలతోనే అంతా నాశనమైందన్న టీడీపీ అధినేత. అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్. పోలీసుల తీరుకు నిరసనగా రైతుల నిర్ణయం. ఇక డీటెయిల్స్. సదర్ పండుగకు సిటీ రెడీ అయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సదర్ వేడుక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా జరిపే వేడుకలకు హైదరాబాద్ ప్రసిద్ధిగాంచింది. కాచిగూడ, నారాయణగూడ, ఖైరతాబాద్, సైదాబాద్, బోయన్పల్లి, ఈస్ట్ మారేడ్పల్లి, చపల్ బజార్, మధురాపురి, కార్వాన్, నార్సింగి, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27న సదర్ వేడుకలు చేయనున్నారు. ఇక హర్యానా నుంచి దాదాపుగా 10 బుల్స్ను హైదరాబాద్కు తరలించారు. అందులో 25 సార్లు ఛాంపియన్గా ఉన్న దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పోటీల్లో పాల్గొనేందుకు శ్రీకృష్ణ ఛాంపియన్ వారు దీన్ని తీసుకొచ్చారు. పెట్టాలా यादव महासभा का स्टेट जनरल सेक्रेटरी तेलंगाना स्टेट का। तो ये हैदराबाद में 100 साल पहले ये सदर का ये प्रोग्राम चलता था। 15 साल पहले हमने एक युवराज बुल को लेके आके इंट्रोड्यूस किया। उस दिन से इतना सेंसेशनल ये फेस्टिवल हो गया कि आज पूरा भारत देश में किधर भी ये फेस्टिवल नहीं बनाते, केवल तेलंगाना स्टेट में हैदराबाद में होता था। 15 साल पहले हम युवराज को लाने के बाद में हर डिस्ट्रिक्ट में मंडल हेडक्वार्टर में आज ये सदर का प्रोग्राम चल रहा है। केवल यादव लोग ये फेस्टिवल करते मगर पूरे हर कम्युनिटी वाले इसमें पार्टिसिपेट करते हर साल। बीसी का एससी सब कास्ट को कोई ये नहीं है, सब लोग इसमें आके पार्टिसिपेट करके इसको सक्सेस करते हैं। लाखों लोग ये बुल्स को देखने के बाद से लाखों लोग ये हैदराबाद को आते हैं और देखते हैं। मुशीराबाद का सदर से बहुत हर साल एक नया बुल्लों को लाके ये एक फेस्टिवल अच्छा बनाते हैं। हरिबाबू बोल के लाखों लोग इसको देखने के बाद से आते हैं। ये बार भी ये साल हम श्रीकृष्ण విశాఖలో మంత్రి విడుదల రజని పర్యటించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 27వ వార్డు దొండపర్తి చుక్కావారి వీధిలో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మేయర్ గౌరవ శ్రీమతి గోళగాని హరివెంకట కుమారి పాల్గొన్నారు. నియోజకవర్గంలో 4వ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ను సుమారుగా 20,000 నుండి 30,000 మందికి ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తుందన్నారు. ఈ క్లినిక్స్ ద్వారా 2,000కు పైగా వ్యాధులకు ఉచిత మెరుగైన వైద్యం అందించనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడం, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి చాలా పెద్ద మనం ఏది కూడా మనం దేని గురించి కూడా
మాట్లాడాలంటే ఈరోజు హెల్త్ సెక్టర్ గురించి మనం మాట్లాడితే టోటల్గా హెల్త్ సెక్టర్ని కంప్లీట్గా కూడా రివాంప్ చేసి ఈరోజు ఎంత ఖర్చైనా పర్వాలేదు, పేదవాడి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి, పేదవాడికి ఏ కష్టం వచ్చినా కూడా జగనన్న ఉన్నాడు. జగనన్న ఏదైతే రివాంప్ చేసి తీసుకొచ్చినటువంటి అన్ని రిఫార్మ్ తీసుకున్నట్టయితే ఈరోజు 1125 మనం నాడు నేడు కింద కంప్లీట్గా తీసుకుంటే 1125 పిహెచ్సిలను దాదాపు 664 కోట్లు పెట్టి వాటిని ఖర్చు చేస్తూ ఈరోజు అన్నింటిగా సౌత్ ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు కూడా మనతో ఉన్నారు. లీస్ట్లో కూడా మనం ప్రారంభించబోతున్నాం. వీటన్నిటికీ కూడా సంబంధించి దాదాపుగా మనం 399 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అంటే దాదాపు ఒక్కొక్క యూపీహెచ్సి వచ్చి ₹1 కోటి పైచిలకు బడ్జెట్తో ఇవి మనం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఆసక్తికర సంఘటనకు గాంధీ భవన్ వేదిక అయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి మేసం మెలేసి సరదాగా మాట్లాడుకున్నారు. ఈ నెల 23న రాష్ట్రంలో రాహుల్ యాత్ర మొదలు కానుండగా ఆ యాత్రను విజయవంతం చేయడానికి గల పలు విషయాలపై నేతలు చర్చించారు. మీటింగ్ అనంతరం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు తారసపడ్డారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి మీసాన్ని మెలేసి తిప్పారు. ఆ తర్వాత జగ్గారెడ్డి కూడా నవ్వుతూ మాట్లాడుకున్నారు. రేవంత్ చెవిలో ఏదో విషయాన్ని చెప్పారు. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీలోని కొందరికి ఉత్సాహాన్ని తెప్పించింది. ఇద్దరు నేతలు కలిసిపోయారని చర్చ మొదలైంది. నేనేం చేసి రికార్డ్ చేశాను. నేనేం చేసినా పాతది ఒకటి చెప్పిన కథ రికార్డ్ చేశాను. నేనేం చేసి రికార్డ్ చేశాను. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మాతా శిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత చనిపోయినట్లు ఆరోపిస్తూ బంధువులు ఆందోళన నిర్వహించారు. వైద్యులు ఆరోగ్యంగా ఉన్నా సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. ఇలాంటి ఘటన మరెవరికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఏం జరుగుతుంది అందరూ తీస్తారు వీడియో. ఇప్పుడు ఆయన తీస్తాడు, ఆయన అందరూ తీస్తారు కదా. దగ్గర ఆయన వీడియో ఉందా? ఆయన వీడియో కూడా ఉంది. చేత కాదంటే చేతనాన్ని కాదు చూసుకుంటాం. ఎందుకు తప్పకుంటే ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు. 21 రోజు వారికి పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలోని ఎంవీపీ కాలనీ సమీప గాదిరాజు ప్యాలెస్లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. జేఏసీ కన్వీనర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, వైసీపీ జిల్లా అధ్యక్షులు కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. దీనిలో భాగంగా వివిధ వర్గాలకు, వివిధ సంఘాలకు చెందిన పలువురు తమ అభిప్రాయాలను, సూచనలు అందించారు. పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన 3 రాజధానుల నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. మరి మనందరి ప్రియతమ నాయకులు, సీనియర్ నాయకులు, విద్యాశాఖ మంత్రులు, గౌరవనీయులు సోదరులు బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారాలు. రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడిన ఉద్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి నమ్మి ఆ విషయాన్ని చెప్పారు. ఆ ప్రకారమే సచివాలయ వ్యవస్థను కానీ లేదు ఇవాళ అనకాపల్లి జిల్లాగా ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పటి నుంచో మా ప్రాంతం కూడా జిల్లా అవ్వాలని కోరుకుంటున్న ఆ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఏర్పాటు 27 జిల్లాలతో పాటు అనకాపల్లి కూడా జిల్లా 178 ఎమ్మెల్యేలకు ఈ ప్రజాస్వామ్యం రాజధాని ఎక్కడ ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, రాష్ట్రం వాళ్ళకు అభిష్ట ప్రకారంగా జరుగుతుందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఎప్పుడు పెట్టి న్యాయస్థానంలో
ప్రజలు ఎందుకు కాముగా ఊరుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కేవలం మీ ప్రాంతం తాలూకా మీ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని కాపాడుకోవడానికి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి రేట్లు రావాలని చెప్పి మీరు తాపత్రయపడతా ఉన్నారు. మా తాలూకా ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి మేము తాపత్రయపడతా ఉన్నాం. మేము మాత్రమే బాగుండాలని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము మీతో పాటు మేము కూడా బాగుండాలని చెప్పి మీ ప్రాంత ప్రజలు చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. తప్పకుండా విశాఖపట్నం వేదిక రాజధాని రావాలి. తద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలి. విశాఖ రాజధాని అయితే కొన్ని ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి బలంగా. రాష్ట్రాన్ని తుపాన్ భయం వెంటాడుతోంది. ఉత్తర అండమాన్ తీర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు వాతావరణ అధికారులు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆగ్నేయాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బంగాళాఖాతం మీద వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే అది కాస్త వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సముద్ర తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ కోస్ట్ గార్డు పోలీసులు సూచనలు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఎన్ఎంహెచ్ ఉద్యోగులు వరంగల్లోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 22 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నట్లు, పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. శాఖలో గత 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎన్హెచ్ఎం ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 22 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో అతి తక్కువ వేతనాలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అదేవిధంగా గత 3.5 సంవత్సరాలుగా కరోనాతోటి సావాసం చేస్తూ ఏఎన్ఎంలు పనిచేస్తూ ఉన్నారు. రెగ్యులర్లు అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ హామీ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం ఏఎన్ఎంలందరినీ యథావిధిగా పర్మనెంట్ చేసి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజు ప్రధాన కార్యదర్శి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏ విధంగానైతే తీర్పు ఇచ్చిందో అది గౌరవించి మెయిన్గా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మాకు పని ఒత్తిడి చాలా అయిపోయింది. మాకు గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లో పనిచేస్తున్నాము. మాకు ఏజ్ కూడా క్రాస్ అవ్వడానికి వచ్చిందండి. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారంగా మీరు నెరవేర్చకపోతే మాత్రము రాబోయే రోజుల్లో మేము నిరవధిక సమ్మె చేయడానికైనా మేమందరం. కనుచూపు మేరంతా పచ్చదనం, మధ్యలో చూడచక్కని జలపాతం. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలో ఉన్న కొత్తపల్లి జలపాతం. హోయలు పోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేస్తున్నారు. కార్తీక మాసం సమీపిస్తున్న తరుణంలో సందర్శకులు భారీగా తరలివచ్చారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు వారు వీరు అని తేడా లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా జలపాతం వద్ద తడుస్తూ సందడి చేశారు. జలపాత అందాలు కెమెరాల్లో బంధించేందుకు ఉత్సాహం చూపించారు. సెల్ఫీలతో యువతీ యువకులు హంగామా చేశారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి మాడవీధుల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మున్సిపల్ కమిషనర్, ఎండోమెంట్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడారు. చారిత్రక వరంగల్ నగరంలో అనేక దేవాలయాలు ఉన్నాయని, అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసి వరంగల్ నగరాన్ని స్పిరిచువల్ హబ్గా మార్చనున్నామన్నారు. భద్రకాళి దేవాలయం చుట్టూ త్వరలోనే మాడవీధుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్మాణాలకు ప్రభుత్వం నుండి నిధులు కూడా మంజూరయ్యాయని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.
పెద్ద ఎత్తున టూరిజం కాబట్టి రాబోయే రోజుల్లో టెంపుల్ టూరిజం అనే కాన్సెప్ట్తోని మరి ఈ మాడవీధులతో పాటు అనేక చారిత్రాత్మక ఆలయాలు ఉన్నటువంటి ఈ చారిత్రాత్మక నగరంలో ఉదాహరణకు 2000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మరి వెలిసినటువంటి జైన్ అగలేగుంట అనుకోండి, లేకుంటే పద్మాక్షామ ఆలయం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ బ్యూటీని కూడా మరి ఇంటర్లింక్ చేసి మరి ఇప్పటికే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది, హెల్త్ హబ్ అయింది. స్థలం విషయాలు ఏమైనా ఉన్నా కూడా అవి పరిష్కరించడం, దీన్ని ఓవరాల్గా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకారాలతో అతి త్వరలో చేసి అదంతా కూడా వాస్తు ప్రకారం మరి పెద్దలు దీనికి మరి భక్తులు ప్రజలందరూ కూడా సహకారం అందించారు. మరి ఈరోజు ఇక్కడ దీని మీద ఏర్పాటు చేయాలి. వరంగల్ సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా 27 మందికి గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా వరంగల్ మహానగరంలో మొట్టమొదటిసారిగా సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గత 2.5 నెలల కాలంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా 27 మందికి గుండె శస్త్రచికిత్సలు అందించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంరక్ష హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని శస్త్రచికిత్సలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వరంగల్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని గుండె సంబంధించిన ఆపరేషన్ కోసం అవసరపడే అన్ని ఇన్స్ట్రుమెంటేషన్స్, అన్ని టెక్నాలజీస్తో సహా ఇంక్లూడింగ్ హార్ట్ లంగ్ మషిన్, అడ్వాన్స్ క్యాథ్లాబ్ ఫెసిలిటీస్, ఇంకా మిగతా ఐబీపీ మషిన్స్ అండ్ ఇంకా ఎన్నో ప్రజల్ని విజయవంతంగా ఆపరేషన్స్ రూపాయి ఖర్చు లేకుండా చేస్తారు. అదే కాకుండా ఏంటంటే సంరక్షణ హాస్పిటల్ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటుంది. వాళ్ళతో వచ్చే వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. చూసుకున్న స్టాఫ్, ఆపరేషన్ చేసినప్పుడు చూసుకున్న స్టాఫ్, వెల్ ట్రైన్ స్టాఫ్ మన దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు అటువంటి సౌకర్యాలు ప్రజలకు, జనాలకు తెలియజేయాలని ఈ ప్రెసిడెంట్ మనం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇటువంటి సౌకర్యాలు ఏంటంటే ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్, చిన్న విషయం కాదండి. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ వరంగల్ నగరంలోని పోతన విజ్ఞాన కేంద్రంలో విద్యాశాఖ, ప్రేరణ ఫౌండేషన్, పోతన విజ్ఞాన పీఠం సంయుక్తంగా నిర్వహించిన 100 రోజుల రీడ్ క్యాంపెయినింగ్ ముగిసింది. ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్ గోపి, జిల్లా విద్యాధికారిణి వాసంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా ఎంతో మేధోశక్తి పొందుతారన్నారు. ఏ కోర్సు తీసుకున్నా పుస్తక పఠనం అనేది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వరంగల్ జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 10 ఊళ్లలో ఉన్న పాత బంగ్లాలకు మరమ్మతులు చేయించి గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్ వెల్లడించారు. అదృష్టంగా భావిస్తున్నాను. Other NGOs కూడా I request they also can be part of this paid activity. మన ప్రభుత్వం తరఫున కూడా లాస్ట్ మంత్ జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు గవర్నమెంట్ ఆల్సో ఫెల్ట్ ద నీడ్ ఆఫ్ డెవలపింగ్ సెపరేట్ లైబ్రరీ. అది కావాలో ఓల్డ్ బిల్డింగ్స్ రీడింగ్ హ్యాబిట్ ఇది ఏ ఫామ్లో ఎవరు అది ముందుకు తీసుకుంటే కూడా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అండ్ ఐ ఆల్సో అగ్రాలైజ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ద ప్రేరణ ఫౌండేషన్. రంగారెడ్డి జిల్లా నందిగామలో ఇళ్లు కూలిపోయిన వారు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని వీఆర్ఏ కుమారుడు దిగమింగాడనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కాజేశారు. బాధితులను మంచి చేసుకుని వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నారని, తమ డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. ఆయన కూడా చెప్పింది అదే కదా, అదే చెప్పినాం కదా. ఈరోజు ఒక ఇష్యూ దృష్టికి వచ్చింది. అది కావాలి కూడా దగ్గర 45,000, దగ్గర 65,000
ఈరోజు ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం. ఛాంపియన్గా నిలిచేందుకు సిద్ధమైన హర్యానా బుల్. ఆసక్తికర సంఘటనకు వేదికైన గాంధీ భవన్. జగ్గారెడ్డి మీసం మెలేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ను ప్రారంభించిన మంత్రి విడుదల రజని. కొత్త ఆసుపత్రితో 2,000కు పైగా వ్యాధులకు వైద్యం. చివరకు అమరావతి నిలుస్తుంది గెలుస్తుందన్న చంద్రబాబు. తుగ్లక్ ఆలోచనలతోనే అంతా నాశనమైందన్న టీడీపీ అధినేత. అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్. పోలీసుల తీరుకు నిరసనగా రైతుల నిర్ణయం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRG న్యూస్. నమస్తే.